గత 5 రోజులుగా లాభాలతో దూసుకెళ్లిన దేశీయ స్టాక్ మార్కెట్లకు శుక్రవారం బ్రేక్ పడింది. సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా పడిపోగా నిఫ్టీ 23,950 స్థాయికి కంటే దిగువకు చేరుకుంది. ఈ పతనంతో కేవలం 2 గంటల్లోనే అన్ని బీఎస్ఈ సెన్సెక్స్ కంపెనీల మొత్తం విలువ సుమారు 1.3 లక్షల కోట్ల తగ్గింది. స్టాక్ మార్కెట్లు కూలిపోవడానికి ఐటీ షేర్ల అమ్మకాలు, విదేశీ పెట్టుబడుల విక్రయాలు, మార్కెట్ల బలహీనత, మధ్యప్రాచ్య ఉద్రిక్తతల వంటి అనేక అంశాలు కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ ప్రభు గారు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి ప్రభు గారు. గత 5 రోజులుగా మనం చూసుకుంటే లాభాల్లో ఉన్న స్టాక్ మార్కెట్స్ కి ఈ రోజు బ్రేక్ పడింది. ఏంటండి దీనికి మెయిన్ రీజన్స్ ఏమై ఉంటాయి అంటారు? కంటిన్యూస్ గా 5 days ర్యాలీ కదా, కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. సో మెయిన్ ఎసెన్షియల్ రిజల్ట్స్ బాగాలేదు యూఎస్ లో. సో అక్కడ అది 18% పడింది. దాని అనుగుణంగా ఐటీ ఇండెక్స్ నాస్డాక్ పడింది కదా. సో ఐటీ స్టాక్స్ మొత్తం కుదేలేదు అనుకోవచ్చు. ఇన్ఫోసిస్ కూడా బాగుపడింది, టీసీఎస్ కానీ ఇట్లా. సో నిన్న మార్కెట్ అప్పుడు ఇన్ఫోసిస్ పడింది కదా 2%. సో ఐటీ ఇండెక్స్ కొంచెం ఇబ్బంది పడుతుంది. రీటైల్ డౌన్ ఇండెక్స్ అంటే ఐటీ ఇండెక్స్ 41% అంటే దగ్గర 50% దాకా వచ్చేసింది డౌన్ సైడ్. సో అలాంటి స్టాక్స్ లో ఇప్పుడు అందరూ కొనుక్కుంటే మంచిది. సో జనరల్ గా రీటైల్ డౌన్ ఇండెక్స్ అంటే సెక్టర్ సిక్లికల్ కాబట్టి నెక్స్ట్ ఇయర్ 6 సంవత్సరం ఎక్కడో చోట పెరిగే ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే ఏయూ ఇబ్బంది వస్తుంది, సొల్యూషన్ లేదు, లేఅవుట్స్ అవుతున్నాయి. సో ఆల్టర్నేట్ సొల్యూషన్ వచ్చేదాకా దానికి ఏదో ఇబ్బంది పడుతూనే ఉంటుంది. సో ఎప్పుడైతే సొల్యూషన్ వస్తుందో .com ఎలా వచ్చిందో అలాగే దీనికి కూడా ఎక్కడో చోట ఎండ్ కార్డ్ పడుతుంది. సొల్యూషన్ వచ్చినప్పుడు మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. బాగా పడ్డాయి కాబట్టి లాంగ్ టర్మ్ బ్రాడర్ వ్యూ పెట్టుకొని ఎవరన్నా పెట్టుకుంటే ఐటీ స్టాక్స్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఐటీ లేని ఏ కంపెనీ కూడా డెవలప్ కాదు. చిన్న కంపెనీలు కూడా ఐటీ టెక్నాలజీని యాడ్ చేసుకుంటేనే ముందుకెళ్తున్నాయి. ఇప్పుడు నైకా చూడండి, ఆన్లైన్ కదా సేల్స్, ఆన్లైన్ పెట్టిన తర్వాత నైకా మంచి పేరు వచ్చింది. అట్లానే చిన్న స్మాల్ క్యాప్ కంపెనీస్ కూడా టెక్నాలజీ ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తారో ఆ కంపెనీస్ ముందుంటాయి సేల్స్ పరంగా. డిజిటల్ అయిపోయింది కదా, డిజిటల్ యుగం అనుకోవచ్చు. అందుకని సో దాని ప్రకారంగా చూస్తే నెక్స్ట్ మళ్ళీ 10 years పెట్టుకుంటే మళ్ళీ జూమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది 10 years తర్వాత. లాంగ్ టర్మ్ పెట్టుకొని వాటిలో ఐటీ ఇండెక్స్ లో పెట్టుకుంటే మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతానికైతే డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి కొంచెం ఇంకా పడిన తర్వాత అంటే పడే కట్టుని పట్టుకోకూడదు కాబట్టి కొంచెం పడనిచ్చి అది కొంచెం యూటర్న్ తీసుకుని పర్వాలేదు ఇక్కడ నుంచి అనుకున్నప్పుడు అలాంటి వాటిలో ఐటీ స్టాక్స్ లో కొనుక్కోవడం మంచిది. మెయిన్ అది అంటే మనకి వార్ ఆగిపోయింది. ఒక రకంగా చూస్తే మళ్ళీ ఏదైనా చిన్న ఇది వస్తుంది. ఏదంటే లెబనాన్ మీద ఇప్పుడు అటాక్ చేస్తానా, లేకపోతే ఇప్పుడు వీళ్ళు ఇరాన్ ఇజ్రాయెల్ చేసినప్పుడు ఇజ్రాయెల్ వేరే వాళ్ళు మీద చేసినప్పుడు ఇది కూడా ఇరాన్ వచ్చేసి లెబనాన్ మీద కానీ వీళ్ళు మీద చేసినప్పుడు ఎవరికి సమాధానం చెప్పాలి, ఆ నష్టం ఎవరిని పూర్తించాలి అన్నట్టు ట్రంప్ కూడా క్వశ్చన్ చేస్తున్నట్టు వచ్చింది. మరి వాళ్ళకేమో వాళ్ళ నష్టానికి ఇది మరి వాళ్ళ నష్టానికి ఎవరిస్తారు, ఇరాన్ నష్టానికి ఎవరిస్తారంటే $1 బిలియన్. అదే ఇంకా చర్చలు వస్తాయి. మరి ఏమన్నా వస్తుంది ఎక్కువ వస్తుంది చూడాలి. సో అది సెట్ అయ్యి మండే మార్కెట్ ఛాన్స్ అప్ అంటే ఉంటుంది. ఇప్పుడు చూస్తే కూడా 24,000 అబౌవ్ వచ్చింది. సో డౌన్ 24,000 కంపేర్ మనకి -7. సో మన మార్కెట్ తీసుకుంది అనుకుంటున్నాం. సో మండే నెక్స్ట్ వీక్ ట్రెండింగ్ ఉండే అవకాశం. ప్రభు గారు, అటు గోల్డ్ సిల్వర్ కూడా భారీగా తగ్గాయి. అటు ఫిజికల్ గోల్డ్ విషయానికి వస్తే ఇప్పుడు కొనడం మంచిదే అంటారా, లేక ఇంకా తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే వాళ్ళు ఫెడ్ మీటింగ్ జరిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, ఇంట్రెస్ట్ రేట్లు 16 members ఫెడ్ దాంట్లో గ్రూప్ లో ఉంటే 8 members పెంచాలి ఎట్టి పరిస్థితుల్లో అని గట్టిగా కూర్చున్నారు వాళ్ళు. సో ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది కాబట్టి. సో నెక్స్ట్ డిసెంబర్ లోపల ఎక్కడో రేట్లు పెంచే 25 పెంచే ఛాన్స్ ఉన్నాయి. ఇప్పుడు రేట్లు పెరిగినప్పుడు, ఇంట్రెస్ట్ రేట్లు పెరిగినప్పుడు ఇన్వెస్ట్మెంట్ ప్రొపోర్షన్ కాబట్టి డెఫినెట్ గా గోల్డ్ తగ్గుద్ది. సో ఆ ఎఫెక్ట్ అనేది తగ్గింది. సో ఇంకా కొంచెం ట్రెండ్ ఉందా, ఇంకా కొంచెం డౌన్ ట్రెండ్ ఉండొచ్చు. ఎవరైనా సరే కొంచెం ఆచి తూచి ఇప్పుడు కొనుక్కోవడం మంచిది కదా, కొనుక్కున్న టైం ఉంటే కనుక. సో టైం లేదు అనుకోండి, ఎమ్మటే కొనుక్కోవాల్సింది.
సో టైం ఉంటే మటుకు కొంచెం ఆగి కొనుక్కోవడం ఖచ్చితంగా అవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి ప్రభు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.